వీడికి సంబంధించిన మొత్తం ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆ మీసంతో సహా. బట్ నేను నీతో చెప్పిన నిజాలు తాలూకా సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయా సిస్టర్? లేవుగా. సో నీ మాటలు ఎవ్వరూ నమ్మరు. అది అసలు కథ. ఆడపిల్లకి ఒక సంబంధం అనుకున్నాక, అది ఫిక్స్ అయ్యాక ఆ విషయంలో వెనక్కి తగ్గరు, మార్చుకోరు కూడా. యు నో వై? ఒక్కసారి పీటల మీద పెళ్లి ఆగితే ఆడదాని జీవితానికి చెరగని మచ్చ అవుతుంది. ఏంతొంద మరి. హరిహర బ్రహ్మాదులు అడ్డం వచ్చినా పద్మావతి నాకు కాకుండా చేయలేరు సిస్టర్. అది బాగా గుర్తుంచుకొని అమెరికా వేషాలు నా ముందు వేయకు, ఓకే? అల్లుడు గారు, మీరు వంటగదిలో నుంచి ఇంకా పెళ్లి కాకుండానే అల్లుడి గారు వంటగది దాకా వచ్చారు అంటే అక్క పద్మ అదృష్టవంతురాలే. అంటే ఏంటి నీ ఉద్దేశం చెల్లి? దురుద్దేశం ఏమీ లేదక్కా, పుట్టు అంతా సదుద్దేశమే. అల్లుడి గారు ఇప్పట్నుంచే వంట చేయడం ఎలా అని నేర్చుకునే పనిలో పడ్డారేమో. చిచి, ఏంటా మాటలు? అది అల్లుడు గారు ముందే. అయినా మా అల్లుడు గారికి అలాంటి కర్మేం పట్టలేదు. దర్జాగా కాలు మీద కాలు వేసుకొని చిటిక వేస్తే చాలు, చటుక్కున అన్ని ఆయన కాళ్ళ దగ్గరికి వస్తాయి. అవునా? మరి అలాంటి అల్లుడు గారికి వంటగదిలో పనేంటో? కాఫీ అడిగి గంట అయింది, ఎంతసేపటికి ఇవ్వకపోవడంతో నేనే వంటగదిలోకి రావాల్సి వచ్చింది చిన్న అత్తయ్య గారు. అయ్యో అవునా? ఇంటల్లుడు గారు కాఫీ అడిగితే ఆలస్యం చేశారా? రే యాదగిరి, ఎక్కడ చచ్చారా? చెల్లి, ఇంటల్లుడు కాఫీ అడిగితే ఇవ్వలేదంట వాడు. అమ్మా, ఏరా ఏం చేస్తున్నావు లోపల? గుత్తొంకాయ కూర వండుతున్నానమ్మా. బాగుంది, చాలా బాగుంది. వండకుండానే బాగుందంటున్నారేంటమ్మా? ఏంటి వేళా కొలాలా? నా దగ్గరే వేళా కొలాలా? అసలేంట్రా నువ్వు? అల్లుడు గారు కాఫీ అడిగి గంట అయితే ఇంకా తీసుకొచ్చి ఇవ్వలేదా? ఏం యాదగిరి, పెళ్లి కాకుండానే అత్తగారింట్లో ఉన్నారని నీకు చులకనయ్యారా కాబోయే అల్లుడు గారు? అన్నాడా? అలా అన్నాడా? ఆహా, అలా అనుకున్నాడేమోనని. చింతకాయలు అమ్ముకునేవాడు మార్కెట్కి వెళ్ళి చింతకాయల్ని చూసి బెండకాయలు బాగున్నాయి అన్నాడంట. అలా ఉంది నువ్వు మాట్లాడింది. నువ్వుండి చెల్లి, ఈ రోజు వీడి సంగతి అటో ఇటో తేల్చేస్తాను. మీరుండండి అల్లుడు గారు. ఏంట్రా నీ పొగరు? అల్లుడు గారు మాట అంటే అంత లెక్కలేదా నీకు? అమ్మో, ఇప్పుడే ఇలా చేస్తే ఒకవేళ రేపు అల్లుడు గారు ఇల్లరిక ఉంటే మంచినీళ్ళు కూడా ఇవ్వవా యాదగిరి? ఇల్లరిక ఉండాల్సిన కర్మ మా అల్లుడు గారికి ఏం పట్టింది? ఆయన కోటీశ్వరుడు. రియల్ క్యారెక్టర్ తెలియక తీసుకొచ్చి హెడ్ మీద పెట్టుకుంది కాక తెగ పొగడేస్తున్నారు. అడుగుతుంటే అలా ముచ్చిమోహం వేసుకొని చూస్తావేంటి? అల్లుడు గారు అడగంగానే కాఫీ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. అమ్మా, అది తను లంచ్ ప్రిపేర్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు పెద్దత్త. ఎన్ని పనులున్నా నాకు అనవసరం. అల్లుడు గారు చెప్పిన పని చేసిన తర్వాత ఏ పనైనా ఆ మాత్రం చేసే తీరిక లేదా నీకు? అబ్బా, నువ్వు కూడా ఏంటక్క పిల్లలా పెంకితనంగా. అయినా భోజనాలు తినే టైంకి ఎవరైనా కాఫీ తాగడం ఏంటి? అలా తాగడం మంచిది కాదు. అవునా? తాగితే ఏమైతో? అజీర్తి చేస్తుంది. అయ్యో, ఆరోగ్యం బాగుండాలంటే ఆ సూత్రాలు పాటించాలక్కా. ఆరోగ్య సూత్రాలు వల్లిస్తున్నావా చెల్లి? అక్క, ఆశ కొత్త ఆవకాయ లాంటిది. ఎక్కువ తింటే కడుపు మండుతుంది. కాదు, నా కూతురుకు పట్టబోయే మహర్దశ చూసి నీ కడుపు మండుతుంది చెల్లి. ఇదిగో యాదగిరి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. క్షణాల్లో అల్లుడు గారి దగ్గర కాఫీ ఉండాలి. అల్లుడు గారు, మీరు కాఫీ కోసం వంటగదిలోకి వెళ్ళడం ఏంటండి?
హాయిగా సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చుందరు గాని పదండి. నువ్వు ఇంకా చూస్తున్నావేంటి? వెళ్ళు. మీరు పదండి అల్లుడు గారు, పదండి. వెళ్ళు బాబు.